హాయ్ అండి, అందరికీ నమస్కారం. జానకి జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు. లంకంత ఇంటిలో 10 మంది వరకు పని మనుషులు, అత్తామామలు, ఆ ఇంటి పెద్ద కొడుకు పెద్ద కోడలు. మేడపై నుండి జానకిని కిందకు తీసుకొస్తుంది ఆ ఇంటి పెద్ద కోడలు సునంద. ఎవ్వరి కళ్ళల్లోనూ ఆనందం లేదు. అన్నిటి సంద్రంతో ఇల్లు మునిగిపోయింది. జానకికి గుండె కోత మిగిల్చిన ఆ సంఘటన ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. జానకి 25 క్రితం చిన్న కోడలిగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం, అమ్మా నాన్నలాగా చూసుకునే అత్తామామలు, తోబుట్టువులా చూసుకునే పెద్ద కోడలు. ఇంకేం కావాలి ఈ జీవితానికి అంటూ జానకి వాళ్ళ ఆయనతో రోజు అనేది. ఒకరోజు తెలిసింది, అన్నిటికంటే ముఖ్యమైనది ఇంకొకటి కావాలి అని. పని మనుషులు మాట్లాడుకుంటుంటే జానకి వింది. వంటింట్లో వంట చేసే పని మనిషి రాములమ్మ వేరే పని మనిషి లతతో, అక్క, ఈ ఇంటి కోడలిగా అడుగు పెట్టాలంటే చాలా అదృష్టం చేసి ఉండాలి కదా. కూరగాయలు తరుగుతూ రాములమ్మ అన్న మాటలకి, అదృష్టం అంటే ఇంటి నిండా పని మనుషులు, కాలు కింద పెట్టనివ్వకుండా చూసుకునే భర్త, అమ్మా నాన్న లాగా చూసుకునే అత్తమామలు దొరకడం కాదే. ఆడదానికి అదృష్టం అంటే అమ్మ అవ్వటం. అమ్మ అయ్యే అదృష్టం పెద్ద కోడలికి లేదు. చిన్న కోడలికి పెళ్ళై 5 సంవత్సరాలైనా ఇంకా పిల్లలు లేరు. ఆమె మాటలకి జానకిలో అమ్మతనం బయటపడింది. మొదటిసారి అమ్మ కావాలి అనిపించింది. తల్లి కావడం కోసం చాలా పూజలు నోములు చేసింది. ఎన్నో అనాథాశ్రమాలకి పండ్లను పంచింది. అన్నదానాలు చేసింది. దేవుడు కరుణించాడు. వాళ్ళు చేసిన పూజలు ఫలించి జానకి కడుపున కాయ కాసింది. ఆ రోజు నుండి జానకిని ఇంట్లో అందరూ నెత్తి మీద పెట్టుకున్నారు. నెలలు నిండాయి. నొప్పులు మొదలయ్యాయి. నాటి వైద్యురాలు ఇంటికి వచ్చింది. జానకికి పుట్టబోయే బిడ్డని చూడకుండా చస్తానేమో అన్న భయం వేసింది. జానకి బాధను తీరుస్తూ కడుపులో బిడ్డ ఏడుస్తూ ఈ లోకాన్ని చూసింది. జానకి భర్త తరువాత ఆ ఇంట్లో పురుడు పూసుకుంది ఈ బిడ్డే. దాని ఏడుపు జానకికి పట్టలేనంత సంతోషాన్ని కలిగించింది. బహుశా బిడ్డ ఏడుపు తల్లికి ఆనందం కలిగించే క్షణం ఇది మాత్రమేనేమో. ఆ బిడ్డ పేరు సంజన. తను పెరగటం మొదలుపెట్టింది. కానీ సంజనకు 3 ఏళ్ల వయసులోనే ఆ దేవుడు జానకి తాళి బొట్టును లాగేసి కుంకుమ బొట్టు చెరిపేశాడు. తండ్రి లేని పిల్ల, పైగా ఒక్కతే ఆడపిల్ల కావడంతో ఎంతో ఆప్యాయంగా అందరి మధ్యన పెరిగింది సంజన. కాలం మారినట్టే తను కూడా మారింది. అప్పుడప్పుడు పెద్దనాన్నతో కలిసి ఊరు చూడటానికి, అలాగే పొలాల్లో పనులు చూడటానికి వెళ్ళేది. నీకెందుకు ఆడపిల్లవి ఇంట్లో ఉండకుండా ఊరు పొలాలు అని జానకి అత్తమామలు అంటే, మీలాంటి వారి వల్లే దేశం ఇలా తయారైంది. ఆడపిల్లకి స్వేచ్ఛ ఇవ్వండి తాతయ్య అంటూ వెళ్ళి వారి ఒడిలో వాలిపోయేది. తండ్రి లేడనుకోవడం తప్ప ఆ లోటు ఏనాడు సంజనకు రుచి చూపించలేదు. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకొనేది కాదు సంజన. దానికి ఉదాహరణ వాళ్ళ ఇంట్లోనే జరిగింది. చిన్న పిల్లాడు పని కోసం వచ్చి పనిలో చేరాడు. అంతే, బాల కార్మికులను పనిలో పెట్టుకోకూడదు అని వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలతో గొడవ పడి మరీ స్కూల్కి చేర్పించింది. ఒకరోజు సంజన చదువుల కోసం విదేశాలకు వెళ్తానంది. దానికి ఎవరూ ఒప్పుకోలేదు. ముందు సంజన తన పెదనాన్నను ఒప్పించింది. తర్వాత అందరినీ ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఎవ్వరూ ఒప్పుకోలేదు. మీరు నేను విదేశాలు వెళ్ళడానికి ఒప్పుకోకపోతే నా చావును చూస్తారు అంది సంజన. ఆ మాట అందరి మనసులని కదిలించింది. ఒక్కగానొక్క బిడ్డ చావు చూడ్డానికా ఇన్నేళ్ల నుంచి మనం ఇంత చేసింది అంటూ జానకి బావగారు మాటలకి ఎదురు ఎవ్వరూ చెప్పలేకపోయారు. విదేశాలకు వెళ్ళడానికి తయారైన సంజన తల్లి వద్దకు వచ్చి 10 నిమిషాలు ఒడిలో పడుకుంది. అమ్మ, బాధపడుకు, ఇంకో 2 ఇయర్స్లో మళ్ళీ వస్తాను. రోజు నీకు ఫోన్ చేస్తాను. అక్కడ కబుర్లన్నీ చెప్తాను.
అంటూ తల్లిని ఓదార్చి ఒడిలో నుండి లేస్తుంటే బిడ్డని ఎవరో బలవంతంగా జానకి నుండి దూరం చేస్తున్నట్టు అనిపించింది ఆ తల్లికి. సంజన నుదుటిపైన ముద్దు పెట్టి తనని సాగనంపారు. వాళ్ళ ప్రేమని బాక్సుల్లో నింపిన తినే పదార్థాల్లో దాచి పంపారు. సంజన రోజు ఫోన్ చేసి రోజంతా జరిగిన కబుర్లు చెప్పేది. అందరితోనూ రోజుకో గంట సేపు మాట్లాడేది. అలా 6 నెలలు గడిచిపోయాయి. ప్రతిరోజు ఫోన్ చేసే సంజన ఒకరోజు ఫోన్ చేయలేదు. జానకికి చాలా భయం వేసింది. జానకి వచ్చి వాళ్ళ బావగారితో ఫోన్ చేయమంటే దాని ఫోన్ కలవడం లేదమ్మా అన్నాడు. ఆ రోజు రాత్రే సంజన వాళ్ళ ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్లో ఏం చెప్పారో తెలియదు, కానీ వారి మాటలకి సంజన పెద్దనాన్న కుప్పకూలిపోయాడు. కొద్దిసేపు తర్వాత తన నోరు విప్పాడు. తన నోటి నుండి వచ్చిన మాట, సంజన మనకి కల్లేదు. ఆ మాట ఆ ఇంటిలో ప్రతిధ్వనించింది. ఆ మాట విన్న జానకి స్పృహ తప్పి పడిపోయింది. అందరూ కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. 2 రోజులు ఎవ్వరి కంటికి నిద్ర లేదు, కడుపుకి మెతుకు లేదు. సంజన పెదనాన్న అయితే సంజన బాడీ ఇండియాకి తీసుకురావడానికి మన గవర్నమెంట్తో మాట్లాడి అతి కష్టం మీద సంజనను 2 రోజుల తర్వాత తీసుకొస్తున్నారన్న కబురు వినిపించింది జానకి. ఆఖరిసారైనా బిడ్డల మొహం చూడొచ్చు అన్న ఆశతో మళ్ళీ కన్ను తెరిచింది జానకి. జానకి కళ్ళు తెరిచేసరికి గదిలో జానకి తోడికోడలు సునంద మాత్రమే ఉంది. నిదానంగా లేపి జానకిని మేడపై నుండి కిందకి తీసుకొచ్చింది. ఇంటి నిండా బంధువులు, ఇంటి బయట పోలీసులు. లోపల నుండి బయట అడుగు పెట్టింది. ఊరు మొత్తం మా ఇంటి దగ్గరే ఉంది. ఇంతలో అంబులెన్స్ వచ్చింది. అందులో నుండి సంజన శవమై కనిపించింది. సంజన మొహం మీద కాట్లు కూడా కనిపించాయి. భరించలేకపోయారు వారందరూ. సంజనతో పాటు ఇంకో అమ్మాయి కూడా అంబులెన్స్ నుండి దిగింది. ఆ అమ్మాయి సంజన బెస్ట్ ఫ్రెండ్ వనజ. పోలీసులు, గవర్నమెంట్ ఆఫీసర్స్ చాలామంది సంజనకి నివాళులు అర్పించారు. సంజనకి చేయవలసిన పూర్తి దహన క్రియలు చేశారు. ఇంటి హాల్లో సంజన ఫోటో చూస్తుంటే ఫోటోలో నుండి సంజన లేచి వస్తుందా అనేలాగా ఉంది. వనజ నోరు విప్పింది. అంకుల్, సంజన చావుకి ఒక రకంగా నేను కూడా కారణమే అంటూ కన్నీళ్లు కురిపించింది వనజ. సంజన పెదనాన్న, చెప్పమ్మా, సంజనని ఈ గతి పట్టించింది ఎవరు? వారెవరైనా సరే వారికి శిక్ష పడేలా చేస్తా, కోపంగా అన్న అతని మాటలకి కన్నీరు తుడుచుకుంటూ వనజ చెప్పడం మొదలుపెట్టింది. నా ఫ్రెండ్ పీటర్, అమెరికా వాడు. వాడితో ఫ్రెండ్షిప్ వద్దు, వాని మాట తీరు బాలేదని సంజన చాలాసార్లు చెప్పినా వినలేదు. ఒకరోజు పీటర్ మా రూమ్కి తాగి వచ్చాడు. వాడి ప్రవర్తనలో, మాటల్లో చాలా తేడా ఉంది. భయంతో వెళ్ళిపోమని చెప్పాము, కానీ వినలేదు. నన్ను బలవంతం చేయబోయాడు. సంజన అడ్డుకుంది. అప్పుడు వాడి అరాచకానికి సంజన అతి దారుణంగా బలైపోయింది. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. ఆ తర్వాత పోలీసులు మీకు ఫోన్ చేశారు. తర్వాత జరిగిందంతా మీకు తెలిసిందే అంటూ కన్నీటి వర్షం కురిపించింది వనజ. అంకుల్, ఆ పీఠాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు, కానీ వానికున్న పలుకుబడితో బయటికి రాగలడు. నా స్నేహితురాల్ని బలి కోరిన ఆ బలి పశువుని బయటికి రానివ్వకండి అంకుల్, రానివ్వకండి. మీకున్న పేరుతో వారిని జీవితాంతం కటకటాల్లోకి తోసేయండి అన్న తన మాటల్లో వాడిపై అసూయ, సంజనపై ప్రేమ, తన మాటల్లో నిజాయితీ కనిపించింది. తర్వాత వారికున్న పేరు పలుకుబడి ఇండియా గవర్నమెంట్తో కలిసి అమెరికాలో ఉన్న కొంతమంది సహాయంతో ఆ పీఠాన్ని జీవితాంతం జైలు పాలు చేశారు. కానీ
ఆ తల్లికి బిడ్డ లేని లోటు మాత్రం ఎవ్వరూ తీర్చలేకపోయారు. వాడు చంపింది సంజనాని మాత్రమే కాదు, ఒక అమ్మని. ఆ అమ్మకి కడుపు కోత మిగిల్చిన వాడు బాగుపడలేకపోయాడు. ఇది జరిగి సంవత్సరం గడిచిపోయినా సంజన జానకి కళ్ళ ముందే తిరుగుతున్నట్టు అనిపించింది ఆ తల్లికి. ఒక ఆడది భర్త పోతే ఐదోతనం పోయింది అని ఏడుస్తుంది, కానీ బిడ్డ పోతే సర్వస్వం పోయినట్టుగా విలపిస్తుంది. ఏ తల్లి బిడ్డని శవంలా చూసే పరిస్థితి రాకూడదు. జై హింద్.